హిందువులుగా చెప్పుకుంటున్న సంప్రదాయవాదుల నుంచి వింటున్న మాట ఏంటంటే, సచ్చరిత్రలో బాబా విష్ణు సహస్రనామం చదువుకోమన్నాడు అని మాత్రమే చెప్తారు కానీ, ఆ శ్యామ విషయంలో కొన్ని ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, విష్ణు సహస్రనామం గొప్పతనం గురించి ఇప్పుడు చెప్తున్నా చూడండి. చనిపోయేటప్పుడైతే దగ్గి 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 సిలుం పీల్చేవాడిగా పాపం. సరదాగా అయినా సరే భక్తులతో అబద్ధాలు చెప్పటం, భక్తుల్ని మోసం చేయటం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా సచ్చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది స్వామీజీల దగ్గర నేను విన్నమాట, అలాగే కొంతమంది హిందువులుగా చెప్పుకుంటున్న సంప్రదాయవాదుల నుంచి వింటున్న మాట ఏంటంటే, సాయిబాబా చాలా గొప్పోడండి బాబు అంటారు. ఎందుకు గొప్పోడండి అని మనం అడిగితే, సాయిబాబా వచ్చిన వాళ్ళందరికీ విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పేవాడండి అంటారు. అయితే పాపం అందరికీ కూడా సచ్చరిత్రలో బాబా విష్ణు సహస్రనామం చదువుకోమన్నాడు అని మాత్రమే చెప్తారు కానీ, అది ఎలా తటస్థించింది, ఎందుకు జరిగింది, ఎవరిని చదువుకోమన్నాడు, చదివితే ఏం జరుగుద్ది అన్నాడు, ఇవేవి ఎవరికి చెప్పరు. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారి కఫిని ఊడిపోతుంది కాబట్టి. అఫ్కోర్స్ కఫిని మనం వేగకపోయినా ఒక్కోసారి బాబా గారి పీకేసి పక్కన పడేస్తారు మంటల్లోకి, మొత్తం బేరు బాడీ నిలబడతాడు, అది ఆయన ఇష్టం. కానీ ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుకోమంటాం వెనకాల అసలు లొసిగేంటి, ముసిగేంటి, ఇవన్నీ వాళ్ళు తేల్చేద్దాం. లేకపోతే మన హిందువుల్లో ఉండే గురువింద గింజలే వచ్చేసి ఇట్ట అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఎస్. సో ఈ ఘట్టం ఏమిటి మనకు తెలియాలంటే, సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయం చదవాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఎన్నో కవరింగ్లు వచ్చేసినాయి కదా. సో ఈ పాత నిబంధనలో బాబా గారి దగ్గర ఏం జరిగింది, మొదటగా పేజీ నెంబర్ 337లో ఏం జరిగిందో చూద్దాం. భక్తులకు ఏదైనా ఒక గ్రంథం చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసుకి అనిపించేది. ఆ తరువాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత వక్త ఇద్దరికీ పరమశ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. చూశారు కదా, బాబా గారి దగ్గరకు వచ్చి బాబా గారు పలానా బుక్ చదువుకో బాబు అంటే చదువుకోవటం కాదు, బాబా నాకు ఈ బుక్ చదువుకోవాలనిపిస్తుంది, మీ చేతి మీదుగా నాకు ఇవ్వండి అని ఈళ్ళు కొనుక్కెళ్ళి బాబా చేతికిచ్చి మళ్ళా ఈళ్ళు తీసుకుని అబ్బా బాబా ప్రసాదం అనుకునేవారట. అలా జరిగింది వ్యవహారం. అయితే అలా ఒక్క విష్ణు సహస్రనామమేనా, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి చూడండి. కొందరు దశావతారాల బొమ్మలు, అంటే శ్రీ విష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ రాబోయే కల్కి లేదా స్తోత్రాలు, కొందరు పంచరత్న గీతాలు లాంటి. ఇది ఓ చిన్న పుస్తకం, మహాభారతంలోని తర్వాత 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకం. శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామం, భీష్మ స్తవరాజం అంటే శాంతి పర్వంలోని 47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి, అనుస్మృతి అంటే శాంతి పర్వం 209వ అధ్యాయం 36వ శ్లోకం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మాహాత్మ్యం, విష్ణు స్తుతి, గజేంద్ర మోక్షం, ఇలాంటి పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. ఆ తర్వాత కొందరైతే దాసుగను రచించిన సంత లీలామృతం, భక్త లీలామృతం కూడా అర్పించేవారు. అంటే పనిలో పనిగా దాసుగను కూడా పుస్తకాలు రాసుకుని ఇప్పుడు ఎక్కిరాలని అమ్ముకున్నట్టు అప్పట్లోనే పుస్తకాలు అమ్ముకోవడం అనే వ్యవహారం మొదలు పెట్టేశాడు. ఇదే జరిగింది ఇక్కడ. అంతేగాని బాబాయ్ గారు మన దగ్గర మొత్తం లైబ్రరీ ఉంది, నీకేం కావాలరా తీసుకో, నేను ఇస్తున్నా, చదువుకో అని ఇవ్వలా. ఎవరు తెచ్చుకున్నా తీసి వాళ్ళ చేతిలోనే పెట్టి అదే పుస్తకాన్ని చదువుకొని పోండి అనేవాడు అన్నమాట. అంతే. అయితే ఇక్కడ బాబా పక్కనే ఒక జాంజిగిరి ఉంటాడు కదా, మాధవరావు, అదే శ్యామ. ఆ శ్యామ విషయంలో కొన్ని ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి. అయితే ఒకసారి ఒకరు వివేక సింధుని అర్పించారు. ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం వదిలేస్తున్నాను బాబా, ఎందుకంటే మొత్తం అన్ని చదువుకొని వెళ్తే శాంతాడంత అయింది వీడియో గట్టి. కానీ బాబా దాన్ని శ్యామకిచ్చిలా అన్నారు, శ్యామ ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞను శిరసా వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టి పెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలను కొంటూ ఉండేవారు. బాబా స్వభావం ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగటానికి ధైర్యం కావాలి. కనుక భక్తులు మాధవరావుని వెంట తీసుకుని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశం చూసుకొని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవారు.
బాబాకి గ్రంథం యొక్క గొప్పతనము అలాగే భక్తుల యొక్క యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు, బాబా దాన్ని పైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలని చేతిని ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి అంటే శ్యామాకి ఇచ్చేలా అనేవారు, శ్యామా ఈ పుస్తక ప్రతిని నీ దగ్గర ఉంచు, ఇప్పటికిది నీ దగ్గర ఉండని. శ్యామ స్పష్టంగా అడిగేవాడు, ఈ భక్తులు ఉత్కంఠతో చేతులు చాచారు, వారికి ఈ ప్రతులు ఇవ్వమంటారా అని. అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. అంటే భక్తులు ఏవైతే పుస్తకాలు తెచ్చుకుంటారో అవన్నీ తెచ్చి బాబా శ్యామకిచ్చి అట్టిపెట్టా అనేవాడంట. ఆ తర్వాత పారాగ్రాఫ్లో ఒకసారి భక్తుడు కాకా మహాజనికి ఏకనాథ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతడు ఏకనాథ భాగవత ప్రతిని ఒకటి తీసుకుని షిరిడీ వచ్చాడు. మాధవరావు అతన్ని కలవటానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకం చదవాలనిపించింది. దాన్ని తీసుకుని చేత్తో పట్టుకుని మసీదుకి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగాడు, శ్యామా ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో చూసి తిరిగి అతనికి ఇచ్చేశాడు. నిజానికి ఆ ఏకనాథ భాగవత ప్రతి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చిందే. బాబా గారు ఎందుకు తిరిగి ఇచ్చేశారు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే బాబా గారు స్టాంప్స్, ఫింగర్ ప్రింట్స్ అని డౌట్. ఎందుకంటే ఆయన మాట్లాడేదంతా ఉర్దూలోనే మాట్లాడుతాడు తప్ప ఆయనకి సంస్కృతం రాదు, మరాఠీ అంతకంటే రాదు. కాబట్టి బాబా గారు ఆ పుస్తకాల్ని మాధవరావుకి ఇచ్చేశారు. అయితే మాధవరావు పాపం అదే శ్యామ క్లారిటీగానే ఉంటాడు. ఏమన్నాడు చూడండి, ఈ గ్రంథానికి యజమాని నేను కాదు, అది కాకా మహాజ్ అనేది. దాన్ని చదవాలన్న కోరికతో చదవటానికి మాత్రమే ఇప్పుడు నేను తెచ్చుకున్నానని స్పష్టంగా మాధవరావు బాబాకి చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నాడు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికిచ్చాను, నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు అని చెప్పాడు. అంటే ఉండవా, నీకు ఈ పుస్తకం పనికొస్తుంది కాబట్టి నీ దగ్గరే అట్టిపెట్టు శ్యామ అని బాబా ఇచ్చేశారు. ఎందుకంటే బాబా గారు ఏదొచ్చినా తీసి దాసి శ్యామకి ఇస్తారు. ఎందుకు ఇస్తాడు అనేది నేను తర్వాత మళ్ళీ వినిపిస్తా. కానీ ఇక్కడ మనందరికీ డౌట్ ఏంటి, బాబా గారు విష్ణు సహస్రనామాన్ని అబో ఇంత ఎత్తున ఎలివేషన్లో పెట్టి జాకీలు పెట్టి లేపారు అని వింటున్నాం కదా. విష్ణు సహస్రనామం గొప్పతనం గురించి ఇప్పుడు చెప్తున్నా చూడండి. పేజీ నెంబర్ 339లో, ఓ రోజు రామదాస సంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి మసీదుకు వచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము, ముఖ ప్రక్షాళనము కానించి విభూతి పెట్టుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని కాషాయ రంగు వస్త్రం కట్టుకొని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తర్వాత అధ్యాత్మ రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థుల మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. చూశారుగా, పాప మా రామదాస్కి అన్నీ కూడా చెత్త అలవాట్లే ఉండేయంట. పొద్దున్నే స్నానం చేసేవాడంట, ముఖం కడుక్కునేవాడంట, శుభ్రమైన బట్టలు వేసుకునేవాడంట. బాబాకి కడుపు రగిలిపోతూ ఉండేది. ఏంట్రా ఈ నీచత్వం అసలు, నేను చూడు ఎంత ఫ్రెష్గా వారానికి ఒకసారి స్నానం చేస్తున్నా, నేను చూడు ఎంత ఫ్రెష్గా చక్కగా దుని పక్కనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మహా ఫీల్ అయిపోయేవారు అనుకుంటా బహుశా. ఆ తర్వాత ఏం జరిగింది, బాబా ఆ రామదాసుని తన దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు, నా కడుపులో నొప్పిగా ఉంది, పేగులు తెగిపోయేలా ఉన్నాయి, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి పోయి సోనాముఖి అంటే బొయ్తర్వడి అనే ఒక చెట్టు ఆకు, ఇది విరోచనకారి అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు, దాన్ని తీసుకురా అన్నారు. ఎందుకు, బాబా గారికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మనకు మహత్యాలు చెప్పేటప్పుడేమో బాబా గారు పేగుల్ని బయటకు తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటారని చెప్తారు. మరి దీనికి రాకపోతే మాత్రం ఉరికెత్తుకెళ్ళి సునాముఖి పట్టరమని చెప్పాడంట. ఏంటో బాబా గారికి ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆస్తమా ఉంది. చనిపోయేటప్పుడైతే దగ్గి 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 సిలుం పీల్చేవాడుగా పాపం, తెగ పీల్చి పీల్చి పీల్చి. కొంతమంది అయితే టీబీ క్షయ అని కూడా చెప్పారు. అదే రెండు ఒకటే లేండి అని కూడా చెప్పారు. ఇన్ని రకాల జబ్బులు, సరే ఆ జబ్బుల లిస్ట్ అంతా తర్వాత ఇంకో వీడియో చేద్దాం. కానీ మొత్తానికి బాబా గారికి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో కడుపు గిల్ల 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 కొట్టేసుకుంటుంటే ఆ సునామీకి ఆకేదో ఎత్తుకొచ్చేస్తే ఏదో బతుకుతాడులే అని చెప్పేసి గబా గబా ఉరికాడంట ఆయన ఉన్న పళ్ళంగా. దాన్ని కొద్ది మోతాదులో నోట్లో పొడి నోట్లో వేసుకునే చిన్న మోతాదు, వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాపం అమాయకులే కదా ఇట్లాంటి వాళ్ళకి దొరికేది లొంగేది. ఆజ్ఞని తూ చా తప్పకుండా పాటించేవాడు. తను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తుపెట్టుకుని దాన్ని కింద పెట్టి అతను వీధిలోకి పరిగెత్తాడు. రామదాసు మసీదు కిందకి అలా దిగాడో లేదో ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళారు. అంటే కడుపు నొప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే బాబా గారు అబద్ధం చెప్పారు. లిటరల్గా చెప్పాలంటే ఆ పిచ్చ రామదాస్ని, అదే అమాయక రామదాస్ని మోసం చేశాడు బాబా. సరదాగా అయినా సరే భక్తులతో అబద్ధాలు చెప్పటం, భక్తుల్ని మోసం చేయటం
నిజంగా సన్యాసులకి, యతులకి, లేకపోతే యోగులకి, లేదు అవధూతలకి ఇది కరెక్టేనా? ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది. దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానంలోకి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైంది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఓసారి నాకు గుండె దడొచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణం తల్లడిల్లిపోయింది. నేను అసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. బాబా గారికి చూడండి గుండె దడ కూడా ఉంది. నేను చెప్పలా, ఆయనకున్న 1,00,000 జబ్బుల్లో ఇది రెండోది మనకు కనపడేది. అక్కడ తాగాడా బాబా గారికి ప్రాణం పోతుందేమో అన్న భయం కలిగిందంట. ఎందుకు? అవధూతేగా, పోతే పోద్ది. అప్పుడు అల్లా వెలిగించిన దీపాన్ని అల్లా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు కదా, మరి అల్లా తీసుకెళ్ళిపోయే దీపానికి అంత ఏడుపెందుకు? ఏమో మరి, ప్రాణం మీదకి వస్తే ప్రాణ భయం వచ్చేసింది బాబా గారికి. అలాంటి సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథం నాకు ఎంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షించబడ్డాయి. ఒక్క క్షణం పాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకున్నానంతే వెంటనే ప్రాణం కుదుటపడింది. ఎలా కుదుటపడిందో తెలుసా? ఇక్కడే ట్విస్ట్. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్టు అనిపించింది. అంటే రచయిత ప్రాబ్లమా, బాబా గారు చెప్పటం ప్రాబ్లమా? ఇక్కడ నాకు చిన్న కన్ఫ్యూజన్. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్టుంది అంటే అల్లా వల్ల గుండెదాడి వచ్చిందనా, అల్లా కూర్చోవటం వల్ల గుండెదాడి తగ్గిందనా? ఎందుకంటే జనరల్గా మనకేదన్నా కాస్త గుండె బరువు మీద, అమ్మో గుండెల మీద కూర్చున్నట్టు చాలా భారంగా ఉందండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అల్లా వచ్చి గుండెల మీద కూర్చున్నాడు అని చెప్తున్నాడు. ఒకవేళ తగ్గటానికే కారణమైతే విష్ణు సహస్రనామం చెప్తే విష్ణుమూర్తి రావాలి, అల్లా వస్తావేంటి? పోని వీళ్ళిద్దరూ ఒకటే అనుకుందాము అనుకుంటే విష్ణుమూర్తి చెప్పిన మాటల్ని, ఖురాన్లో అల్లా చెప్పిన మాటల్ని కంపేరింగ్ చేసుకుని చూసుకుందాం. మరి ఇద్దరిది ఒకటే క్యారెక్టర్ అని అనటానికి సరిపోతుందా? లేదే. సరే, నాకు నా ప్రాణం దానివల్ల రక్షించబడింది కనుక చెప్తున్నాను శ్యామ, ఈ గ్రంథం నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు, ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఆ దొంగ పని నేనే చేశానంటాడు. అసలే అతను పిచ్చివాడు, తల తిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేనెందుకు కారణమవ్వాలి? ఆ కష్టం నేను పడలేను. అదీ కాక ఆ గ్రంథం సంస్కృత గ్రంథం, మరి నా భాషో పల్లెటూరుది. నేను చదువురాని వాణ్ణి. నా నాలుక మీద అసలు ద్విత్వాక్షరాలు సరిగా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకి బాబా మా ఇద్దరి మధ్య తగువ పెడుతున్నారు అనిపించింది. అంతేకాని బాబా తన్ని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచన శ్యామకి రాలేదు. ఇక్కడ బాబా గారికి శ్యామ అంటే ఎంత ప్రాణమో కూడా చెప్తున్నారు, వినండి. ఇందులో నేనైతే ఒక యాంగిల్లో చెప్తున్నా, మీకు అదర్ యాంగిల్లో అర్థమైతే నేను బాధ్యుని కాను. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. ఈ విష్ణు సహస్రనామాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతడి నాలుకకు నామరుచి చూపి, ఏం రుచో, నామరుచి, ఓకే, అతన్ని సాంసారికంగా దుఃఖాల నుండి ముక్తుణ్ణి చేస్తాను అని బాబా గారు సంకల్పించారు. బాబా గారి సంకల్పం సూపరో. కానీ బాబా గారు, మీకు తెలియని విషయం ఏమిటంటే, మీకు శ్యామ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు శ్యామ కోసం మీరు ఒక బుక్ కొనిపించాలి. ఇప్పుడు బడే బాబాకి రోజుకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళుగా. ఆ రోజుల్లో పుస్తకం అంటే మహా ఎంత ఉంటుంది? ఒక 50 పైసలే ఉంటుంది. ఇప్పుడు ఆడెవడికో రోజుకి 50 రూపాయలు ఇచ్చినప్పుడు, అంత ప్రేమించినప్పుడు, అంత ఇష్టపడినప్పుడు, అంత అది చేయాలనుకున్నప్పుడు, ఏదో విముక్తిని చేయాలనుకున్నప్పుడు ఒక 10 రూపాయలు పోను 5 రూపాయలు బుక్ కొనిపించాల్సింది. దొరలాగా చేయాల్సిన పని దొంగలాగా ఎందుకు చేయాల్సి వచ్చింది మాస్టరు? అడుగుతాం, అనుమానం వచ్చేలాగా రాయటం మీ తప్పు. అడగొద్దంటే అలా కుదురుద్ది, అడుగుతాం. సరే, ఇక ఆ తర్వాత ఏదో డిస్కషన్ నడిచింది. చివరికి శ్యామ వద్దంటున్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. అయిపోయింది, ఇచ్చేశాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ పుస్తకాన్ని ఇవ్వగానే ఆహా తిరిగి ఇవ్వమనిస్తారు వాళ్ళు. కానీ బాబా గారు ఇది నీ దగ్గర ఉంచి అబ్బాయి అని ఇచ్చేస్తారు. ఎవరు ఏం మాట్లాడట్లేదు. అందరూ ఒకలాగా ఎందుకుంటారు? ఈ రామదాసు కాస్త అమాయకుడు కాబట్టి కాస్త మొదట తెలివితేటలు ఎక్కువ అనమాట. ఎమ్మట ఏమడిగాడంటే, ఇంతలో రామదాసు అంగడి నుండి సోనాముఖి మందు తీసుకుని హడావుడిగా తిరిగి వచ్చాడు. పాపం బాబా నిజంగానే మెల్లిరిగి చచ్చిపోతాడేమో అని ముందు తెచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించణీకర్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకి జరిగిన విషయమంతా చెప్పేశాడు. ఆహా, ఇప్పుడు చించణీకర్ వచ్చేసి కలియుగ నారదుడు అంట. మరి అసలు పెంట మొదలెట్టింది ఎవరు? పుస్తకాన్ని దొబ్బేసింది బాబా. మరి బాబాని దేంతో పోలుస్తావు?
ఆయన కలియుగ నారదుడంట. ఎవడు పడతాడు నారదుడు, ఎవడు పడతాడు ఇంద్రుడు, ఎవడు పడతాడు విష్ణువు శివుడు అయిపోతున్నాడు. ఏంటి కర్మ. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత కలవాడినన్న భావం కల్లా ఆ తగుల మారి నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తీభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి నా పారాయణ గ్రంథం కాజేయటానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చి అగ్గి మీద గుగ్గిలమై తీవ్రంగా మాట్లాడాడు. బాబాకి కడుపు నొప్పి రావటం అంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని బ్లా 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 అని ఇంత బారు ఏదో చదివేశాడు. చిట్టా అంత మండింది మరి రామదాస్కి. కష్టార్జితంతో కొనుక్కున్న పుస్తకం కదా. బాబా గారు దొంగతనం చేసి శ్యామకిస్తే ఎవరికైనా మండిద్ది. ఇక్కడ ఆ చించినీకరది తప్పు అంటాడు, లేకపోతే ఈ రామదాసు తప్పు అంటాడు. కానీ బాబా చేసింది తప్పు అని ఒక్కడ కూడా అండేంటి? దొంగతనం చేసింది నిజమా కాదా? పోనీ దీని వెనకాల ఎంత బారు కారణం ఏమైనా ఉందా? ఒకవేళ నిజంగా శ్యామను ఉద్ధరించడానికే అయితే కనుక ఆ శ్యామకు బుక్ కొని చేయొచ్చు. అది మాత్రం చేయడు. మళ్ళీ ఆ డబ్బంతా తీసుకొని త్వరగోళ్ళకి పోతాడు. సోరీ. అప్పుడు బాబాకి అరికాలి మంట నెత్తికెక్కింది. చివరాఖరిగా ఈ శ్యామను బాబా వచ్చేసి రామదాస్తో భలే మృదు మధురంగా మాట్లాడారు. ఎంత మధురంగా మాట్లాడారంటే ఎనండి అయ్యా బాబోయ్, మన గుండె ఆగిపోతాయి. మాధవరావు అతనికి ఎంతో నచ్చజెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు. నేను మోసగాడినని ఊరికే నా మీద నిందయ్యకు. నీ గ్రంథం ఏ పాటిది? అలాంటి బజార్లో కావాల్సిన దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారపుదా? దానికి ఏమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదా? నీ బతికే వ్యర్థం అని శ్యామగారు చాలా మృదువుగా చెప్పారట. గ్రంథకర్త చేస్తున్నాడు. ఒరే అమ్మ, మృదువుగా చెప్తే ఉందంటే కొద్దిగా కఠినంగా చెప్తే ఇంకెట్టుండేదో నీ అనేవాడేమో కదా. అంతే. అది ఇంకాస్త కటువుగా అంటే అది కూడా సరిపోదేమో ఈ లెక్కన. ఇదే మృదువు అంటే అది ఇంకాస్త కొంచెం మృదువుతనం తక్కువ అయ్యి ఉంటుంది అంతే. ఆ తర్వాత బాబా గారు ఇంకాస్త మృదువుగా మాట్లాడారు. చూడండి. ఆ ప్రకారంగా ఆ రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదు మధురంగా ఇలా అన్నారు. ఏం మునిగిపోయిందిరా రామదాసు, ఊరికే ఎందుకు అలా బాధపడతావు? అరే శ్యామ మన పిల్లవాడే కదా, నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఎంత కష్టపడుతున్నావు? ఎందుకు లోకానికి తమాషా చూపిస్తున్నావే? ఎంత తగులు మారోడు వింటరా నువ్వు? మృదుమధురంగా సమాధానం చెప్పలేవా? అరే ఈ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగా ఉందేంటి? ప్రతిరోజు అధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తావు. అయినా ఆలోచన రహితమైన అడ్డు ఆపు లేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసు అని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసు రా? నువ్వు అసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోభాన్ని విడిచిపెట్టడమే లేదు. నీ ప్రవర్తన ఏమనాలి? రామదాస్ అన్నవాడికి ఎలాంటి మమకారం ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒకేలా వ్యవహరించాలి అని బాబాగారు మృదుమధురంగా మాట్లాడారట. ఈ మృదుత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రామదాసు మాట్లాడితేనేమో పరుషము, అసలు లోభము, తొక్క, తోటకూర అన్నీ వచ్చినాయి. ఏది కష్టార్జితాన్ని పోగొట్టుకున్నోడిది. పక్కోడు సొమ్ము దొబ్బేసినోడు పక్కనోడిని అమలకలు జరుగుతుంటే మాత్రం మృదుమధురంగా మాట్లాడారు అని చెప్తున్నారు. మీకు దండవరా బాబు. ఇక్కడ బాబా గారు ఎక్కడా కూడా విష్ణు సహస్రనామాన్ని చదవాలని, విష్ణు సహస్రనామం యొక్క వైభవాన్ని తెలియజేయాలని ఏం ట్రై చేయలే. కేవలం శ్యామకిను ఆ రామదాస్కి తగు పెట్టాలని మాత్రమే చూశారు. కానీ ఈ కథ అంతటికి హేమడ్ పంత్ అంటించిన మంట ఏంటో తెలుసా? చూడండి. 343 పేజీలు. జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామం మహాత్మ్యం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది అంట. హేమడ్ పంత్కి నచ్చుద్ది. ఎందుకంటే జాన్ జిగిరి స్నేహితుడు కాబట్టి, శిష్యుడు కాబట్టి. కానీ ఈ కథ వల్ల విష్ణు సహస్రనామం గొప్పతనం తెలిస్తే మరి అంతకుముందు విష్ణు సహస్రనామం గొప్పతనం లేదా? విష్ణు సహస్రనామం గొప్పది కాదా? పోను ఒకవేళ ఇప్పుడు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని సంప్రదాయబద్ధంగా చూస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బాబా గారు వచ్చాకే విష్ణు సహస్రనామానికి ఇంత గొప్పతనం వచ్చింది, లోకానికి తెలిసింది అని. మాకు మాత్రం విష్ణు సహస్రనామం ఈ లోకంలో భీష్ముల వారి నోటి నుంచి వచ్చిన రోజు నుంచి కూడా గొప్పదనే నమ్ముతున్నాం. అది ఎప్పటికీ గొప్పదే. ఎందుకంటే సాక్షాత్తు భీష్మ పితామహులే చెప్పారు, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అని చెప్పేసి. ఆషామాషిగా మాట్లాడేసిన మాటలు కాదమ్మా. కాబట్టి బాబా గారు ఏదో విష్ణు సహస్రనామం గొప్పతనం కొత్తగా చెప్పారు అనే ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే బయటకు వచ్చేయండి. ఆ వల్లకట్లో ఆలోచనలు పెట్టుకోమాకండి. విష్ణు సహస్రనామం ఎప్పుడూ గొప్పదే. ఆ విష్ణు సహస్రనామం గుండెల మీద పెట్టుకున్నందుకే బాబాకి రోగం కూడా తగ్గింది అని చెప్పుకున్నాడు. అలా జరిగిన వాళ్ళు, అలాంటి మహాత్మ్యాలు చూసిన వాళ్ళు
చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సాయిబు గారు వచ్చి చెప్పిన తర్వాతే మన గ్రంథాలకు గొప్పతనం వచ్చిందనే దౌర్భాగ్యపు బానిస భావజాలాన్ని విడిచిపెట్టేయాలని ప్రతి హిందువుకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.